హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అది హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి తుంపుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులోనే 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ రానవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 10 నుండి 12 జీడిపప్పు పలుకులు, 3 మీడియం సైజ్ టొమాటోస్ పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనకి వెజిటబుల్స్ కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కలుపుకొని లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం స్పాచులాతో ఈ టమాటాని ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుందండి. ఇది కనుక సాఫ్ట్గా కుక్ అయిందంటే మనం ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, మన సాఫ్ట్గా కుక్ అయింది టొమాటో. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకుందాం. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇదంతా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల బటర్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఇది హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం లేదా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, సైడ్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది మసాలాల్లో పచ్చివాసన అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలండి. చూసారా, మనకి సైడ్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్కి మెజర్మెంట్ ఏం లేదండి, మనకి గ్రేవీ గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని బాయిల్ చేసుకోండి. ఇది ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకోండి. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, తప్పకుండా ఇది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 150 గ్రామ్స్ పన్నీర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫ్రెష్ పన్నీర్ యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ పన్నీర్ లేదు అంటే మీరు బటర్లో ఈ పన్నీర్ని కాసేపు ఫ్రై చేసి అది యాడ్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ పెట్టి 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోండి. చూసారా, మనం 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా రిలీజ్ అయింది పైనకి. ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మరొకసారి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మన పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది రోటీ, నాన్, చపాతీ, ఫ్లేవర్డ్ రైస్ ఎందులో అన్నా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.